ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. శాస్త్ర డీమ్డ్ యూనివర్సిటీ వివరాలు తెలియచేయమని కోరుతున్నారు. అనేక వీడియోలో కామెంట్స్ రాస్తున్నారు. ఈ మేరకు ఈరోజు శాస్త్ర యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అనే వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. శాస్త్ర డీమ్డ్ యూనివర్సిటీకి మొత్తం 3 క్యాంపస్లు ఉన్నాయి. అందులో మెయిన్ తంజావూరులోనే బీటెక్ కోర్సు అందుబాటులో ఉంది. సో కాబట్టి తంజావూరులో ఉన్నటువంటి క్యాంపస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడే కోర్సులన్నీ ఉండేటివి. ఆ తర్వాత కుంభకోణం, చెన్నై 2 క్యాంపస్లు ఉన్నప్పటికీ తంజావూరు క్యాంపస్ లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఎక్కువ మంది చేరే దానికోసం ప్రయత్నం చేస్తారు. అందుకు కారణం ఏంటంటే ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా అక్కడ అడ్మిషన్స్ దొరుకుతుంది కాబట్టి. సో బాగా మంచి మార్కులు, ఇంటర్మీడియట్ లో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళంతా కూడా ఆ క్యాంపస్ కి ప్రయత్నం చేస్తుంటారు. దాంతో పాటుగా ఇది డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి చాలా తక్కువ ఫీజులతో ఎడ్యుకేషన్ అందుబాటులో ఉంటుంది అన్నమాట. మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ లో చూసినట్లయితే ₹1,00,000 మాత్రం చెల్లిస్తే అడ్మిషన్ దొరుకుతుంది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం అంటే ప్రతి సెమిస్టర్ కి 90,000 మించి ఫీజు ఉండదు. అంటే చూడండి, మొత్తం మీద 2 సెమిస్టర్లకి సంవత్సరం కలిపి దాదాపుగా 2 లక్షల లోపు మాత్రమే ఫీజు అవుతుంది. 7 నుంచి 8 లక్షల లోపు ఫీజుతో మొత్తం బీటెక్ కోర్సు పూర్తి చేసేదానికి ఈ శాస్త్ర డీమ్డ్ యూనివర్సిటీలో ఛాన్స్ ఉంది. అదే సమయంలో అక్కడ ప్లేస్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్లేస్మెంట్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ, ఇతర ఫెసిలిటీస్ కానీ అన్ని కూడా ఏ మాత్రం తీసిపోవు. సాధారణ డీమ్డ్ యూనివర్సిటీలో కన్నా మించి ఒక టాప్ క్లాస్ డీమ్డ్ యూనివర్సిటీతో సమానంగా శాస్త్ర క్యాంపస్ లో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. హాస్టల్ చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు. అదేవిధంగా మెస్ కూడా సౌత్ ఇండియన్ ఫుడ్ కాబట్టి పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు. స్టూడెంట్స్ లో నుంచి వస్తుంది అంటే ఈ యొక్క అభిప్రాయం. దాంతో పాటుగా ప్లేస్మెంట్స్ కానీ, అదేవిధంగా క్యాంపస్ రిక్రూట్మెంట్స్ లో కూడా ఉండేటువంటి ప్యాకేజెస్ కానీ 2 కూడా చాలా చాలా హై లెవెల్లో ఉంటాయి. అంటే దాదాపుగా రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నట్టయితే మనం పెట్టేటువంటి పెట్టుబడికి చాలా 50% అబౌవ్ ఫస్ట్ ఇయర్ లోనే మనం తెచ్చుకునే దానికోసం అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా మంది శాస్త్ర క్యాంపస్ లో అడ్మిషన్ కోసం ఎదురు చూస్తుంటారు. ఇది 1984లో ఏర్పాటు చేసినటువంటి క్యాంపస్. దాదాపుగా 200 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. హైవేలో ఉంటుంది. చాలా మంచి క్యాంపస్, అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ కూడా ఉంటారు. అన్ని రకాల ఫెసిలిటీ ఉండడం, తక్కువ ఫీజులతో ఉండడం, ఈ 2 కారణాలతో శాస్త్ర మీద ఎక్కువ మంది మోజు ఉంటుంది. ఇక ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ 2 రకాలుగా జరుగుతుంది. స్ట్రీమ్ 1, స్ట్రీమ్ 2. స్ట్రీమ్ 1 లో ఏంటంటే జేఈ మెయిన్స్ స్కోర్ ప్లస్ ఇంటర్మీడియట్ స్కోర్. అంటే జేఈ మెయిన్స్ వచ్చినటువంటి స్కోర్ ని 25% వెయిటేజ్ గా తీసుకుంటారు. +2 లో వచ్చినటువంటి స్కోర్ ని 75% వెయిటేజ్ గా తీసుకుంటారు. అర్థమైందా? సో 25% వచ్చేసి జేఈ మెయిన్స్ లో వచ్చిన స్కోరు, ఇంటర్మీడియట్ లో వచ్చిన స్కోర్ 75% వెయిటేజ్ గా తీసుకుని 2 కలిపి అగ్రిగేట్ చేసి ఎంత స్కోర్ వచ్చింది అన్నది కౌంట్ చేసి దాని ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఇక రెండో స్ట్రీము ఇది పూర్తిగా ఇంటర్మీడియట్ స్కోర్ బేస్ మీద ఉంటుంది. అంటే సిబిఎస్ స్టూడెంట్స్ కి అయితే +2, అదేవిధంగా ఇంటర్మీడియట్ చదివేటువంటి బోర్డ్ ఎగ్జామ్స్ చదివేటువంటి స్టూడెంట్స్ కి అయితే 2 సంవత్సరాల ఇంట్రెస్ట్ స్కోర్ కలిపి కౌంట్ చేస్తారు. దీని ఆధారంగా స్ట్రీమ్ 2 లో ప్లేస్మెంట్ ఇస్తారు. ఇక్కడ మొత్తం సుమారుగా 2,400 సీట్లు ఉన్నాయి. 2,400 సీట్లు ఉంటాయి. తంజావూరులోని వివిధ బీటెక్ కోర్సుల్లో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే దానికోసం పాటుగా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సులు కూడా కలిపి 2,400 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో 300 సీట్లు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సిలో ఉంటాయి. మరొక 300 సీట్లు ఈసీఈలో అందుబాటులో ఉంటాయి అన్నమాట. 150 సీట్లు ఐటీ బ్రాంచ్ లో అందుబాటులో ఉన్నాయి. అంటే దాదాపుగా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సులో 750 వరకు సీట్లు ఉంటాయి. వీటితో పాటుగా ఇతర బ్రాంచెస్ సంబంధించిన శాస్త్రాలు అనేక రకాల బ్రాంచెస్ అందుబాటులో ఉన్నాయి. అందులో కోర్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇతర చాలా రకాల బ్రాంచెస్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఏ బ్రాంచ్ లో చేరినప్పటికీ మైనర్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్, అది ఏఎంఎల్ కావాలి, రోబోటిక్ కావచ్చు, ఆటోమేషన్ కావచ్చు, ఇట్లా చాలా రకాల మైనర్ కోర్సులు చేసే దానికోసం అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఏ బ్రాంచ్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసినప్పుడు కూడా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి చాలా మంచి స్కోప్ ఉంటుంది. అందుకే అక్కడ ప్లేస్మెంట్స్ కూడా చాలా ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. సో తంజావూరులో శాస్త్ర క్యాంపస్ లో మాకు బీటెక్ లో సిఎస్ రాలేదు అని ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పెద్దగా సిఎస్సి వస్తే వెల్ అండ్ గుడ్ చేరొచ్చు.
ఒకవేళ సిఎస్ రాకపోయినప్పటికీ కూడా 750 సీట్లు మాత్రమే ఉంటాయి. దాదాపుగా 30 నుంచి 40 వేల అప్లికేషన్లు వస్తాయి. సో కాబట్టి ఈ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సు ఉన్నటువంటి సీట్లు తక్కువ కాబట్టి పోటీ విస్తృతంగా ఉంటుంది. అలాంటప్పుడు రాలేదని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అక్కడ బ్రాంచ్ చేరినప్పటికీ కోర్ బ్రాంచ్ తో పాటుగా మైనర్స్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సు చేసే దానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఆ క్యాంపస్ లో ఆ తర్వాత ఐటీ వైపు వెళ్ళాలని ఆశించేటువంటి ఉద్యోగులకి ఇది ఒక అవకాశంగా మార్చుకోవచ్చు. దాని తగ్గట్టుగా కృషి చేస్తేనే అదే సాధారణంగా అయిపోదు. ఒకవైపు కోర్ బ్రాంచెస్ లో ఉన్నటువంటి సబ్జెక్టులు చదవాలి, రెండో వైపు మైనర్ ఇట్లా కంప్యూటర్ సైన్స్ మీద చాలా చాలా ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. అప్పుడే మీకు ప్లేస్మెంట్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్స్ లో ఛాన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటాయి. సో అలాంటి ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీ అక్కడ ఉంది. ఇలాంటి అడ్వాంటేజెస్ ఉండడం వల్లే శాస్త్రానికి చాలా డిమాండ్ ఉంటుంది. ఇక దీంతో పాటుగా కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేటువంటి వివరాలు కూడా చాలా మంది అడుగుతున్నారు. సహజంగా ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ అయితే 980 అబవ్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు సిఎస్సి ఆశించవచ్చు. శాస్త్రాలో 980+ స్కోర్ వస్తే సిఎస్సి స్ట్రీమ్ 2లో ఆశించవచ్చు. అదే ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు, మేము అక్కడ చేరాలి అనుకుంటున్నాం అంటే ఖచ్చితంగా స్ట్రీమ్ 2లో ఓన్లీ ఇంటర్మీడియట్ మార్క్స్ తో పాటు మీరు 960+ స్కోర్ ఉంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ మీరు శాస్త్రాల సీట్ కోసం ఆశించవచ్చు. ఇక ఈ సీట్ల విషయంలో కూడా 70% సీట్స్ వచ్చి స్ట్రీమ్ 1 అంటే జేఈ మెయిన్స్ ప్లస్ ఇంటర్ స్కోర్ ప్రాతిపదికన ఫిల్ చేస్తారు. అంటే దాదాపుగా 2,400 సీట్లు ఉంటాయి. 1600 సీట్లు స్ట్రీమ్ 1 లో ఫిల్ చేస్తారు. ఆ స్ట్రీమ్ 1 లో మళ్ళీ 1600 సీట్లు 20% తంజావూరుకి, ఆ తర్వాత వచ్చేసి అంటే 20% తంజావూరు తిరుచి ఈ 2 జిల్లాల విద్యార్థులతో ఫిల్ చేస్తారు. అంటే 10% వాళ్ళకి 10% వీళ్ళకి అన్నట్టుగా దాదాపు 320 సీట్లు తంజావూరు తిరుచి ఆ 2 జిల్లాల విద్యార్థులకే కేటాయిస్తారు. మరొక 30% సీట్స్ తమిళనాడు, పాండిచ్చేరి ఈ 2 రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు. అంటే దాదాపుగా 400 సీట్లు వాళ్ళకి వెళ్ళే దానికోసం అవకాశం ఉంటుంది. మిగిలిన 50% సీట్స్ మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలో అన్ని రాష్ట్రాల విద్యార్థులు పోటీ పడేదానికి అవకాశం ఉంటుంది. అయితే కేవలం జార్ఖండ్, బీహార్ ఇలాంటి కొద్ది రాష్ట్రాల నుంచి పోటీ తప్ప కేరళ గాని, మహారాష్ట్ర గాని ఇలాంటి రాష్ట్రాల నుంచి పెద్దగా పోటీ అయితే ఉండదు. శస్త్రాకు సంబంధించి కాబట్టి ఆంధ్ర, తెలంగాణ విద్యార్థులు ఎక్కువగా అక్కడ చేరుతూ ఉంటారు. ఈ 50% సీట్స్ లో దాదాపు 40% అబవ్ అంటే సుమారుగా 800 పైన కేటగిరీ స్ట్రీమ్ 1 లో ఏపీ స్టూడెంట్స్ కి సీట్ దక్కుతున్నట్టు వంటి అనుభవం శాస్త్రాల్లో కనిపిస్తుంది. కాబట్టి ఎక్కువ మంది పోటీ పడవచ్చు. మీరు 960 అబవ్ పర్సెంటేజ్ ఉన్నటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ స్కోర్ ఆధారం ఖచ్చితంగా అప్లై చేయండి. మీకు జేఈ మెయిన్స్ లో మంచి పర్సెంటేజ్ ఉంటే అది కూడా అదనపు అడ్వాంటేజ్ అవుతుంది. కనీసంగా 80% అబవ్ ఉంటే అది ఒక 25% వెయిటేజ్ గా తోడ్పడుతుంది. కాబట్టి ఇది కలిస్తే మీకు చాలా సులువుగా శాస్త్రాలు సీట్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. మీకు చాలా చాలా మంచి క్యాంపస్ అవుతుంది. తక్కువ ఫీజుతో మంచి ఫ్యూచర్ ఉండడానికి ఆస్కారం ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీగా మీరు శాస్త్రాన్ని పరిగణించేందుకు అవకాశం ఉంటుంది. ఇది ఈ రోజు వీడియో ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. దాంతో పాటుగా వీడియో లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోవడమే కాకుండా ఈ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.